ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా వందే మాతరం పాడాల్సిందే, అధికార కార్యక్రమాల్లో అమలుపరచాలి, గీతాలాపన సమయంలో అందరూ నిలబడాలి, జనగణమన కంటే ముందే వందే మాతరం, మొత్తం 6 చరణాలు ఆలపించాలి, కలిసికట్టుగా కూటమి, మరో 15 ఏళ్ళు ఇలాగే కొనసాగాలి బాబు, కూటమి బలం మరింత పెరిగింది, ఎక్కడ విభేదాలు ఏర్పడలేదు, ఈ ఐక్యత కింది వరకు కొనసాగాలి, గుజరాత్లో 5 దఫాలుగా ఒకే ప్రభుత్వం, అదే స్ఫూర్తితో ఇక్కడ గెలవాలి, సీఎం అర్థవంతంగా మాట్లాడాలని సూచన, మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు, అందరూ అప్రమత్తంగా ఉండాలి, పవన్ కళ్యాణ్. 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, చంద్రబాబు అసహనం, వారితో నేరుగా మాట్లాడతానని వెల్లడి, కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేయొద్దు, 15 ఏళ్ళు కలిసి ప్రయాణించాల్సిందే, పవన్ కళ్యాణ్. మార్చి 7 వరకు అసెంబ్లీ, 17 పని దినాలు, సమావేశాలు నిర్వహణ, 14న రాష్ట్ర బడ్జెట్, 17-18 దానిపైన చర్చ, సభా వ్యవహారాల సలహా సంఘం నిర్ణయం. ఏపీలో త్రిపులార్ పునర్నిర్మాణం, పునరుద్ధరణ అభుదయతో ముందుకు, క్వాంటమ్ కంప్యూటర్తో అమరావతిలో కొత్త అధ్యాయం, 175 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల కార్యాచరణ, సామాజిక భద్రత సాధికారతోనే నిజమైన పునరుద్ధరణ, ఉభయ సభల ఉమ్మడి భేటీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. అలా వచ్చారు, ఇలా వెళ్ళారు. 11వ తేదీ 11 మందితో 11 నిమిషాలు, 9:59 గంటలకు సభలో జగన్ అనుకో, 10 గంటలకు వాకౌట్. ప్రాంగణంలో ప్లకార్డులతో వైసీపీ సభ్యులు ర్యాలీ, గవర్నర్ ప్రసంగం సమయంలో నినాదాలు, పట్టించుకోకుండా కొనసాగిన నజీర్, 11 నిమిషాలకే సభ నుంచి నిష్కరించిన జగన్, వైసీపీ సభ్యులు. రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్, ప్రతి కుటుంబంలో ఒకరికి కృత్రిమ మేధలో శిక్షణ, ఉపాధ్యాయులకు ఉచిత ఏఐ టీచింగ్ కిట్స్, తిరుపతిలో రాష్ట్ర డేటా సెంటర్కు రిజిస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు, గృహాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సమర్పణ, గడువు జూన్ 30 వరకు పొడిగింపు, నీటి వనరుల నిర్వహణకు 344 కోట్లు, పలు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులకు ఆమోదం, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానిదే, నిర్మాణము నిర్వహణ ఆ సంస్థదే, ప్రభుత్వానికి గూగుల్ లేక, అదాని పేరిటే భూమి కేటాయింపు, అదనంగా మరో 170 ఎకరాలు, కేబినెట్ సూత్రప్రాయ నిర్ణయం. వైజాగ్లో $15 మిలియన్ల పెట్టుబడి, భారత్లో గూగుల్ అతిపెద్ద పెట్టుబడి ఇదే. ఏఐ కోర్సుల రూపకల్పనకు పరిశ్రమలతో సంప్రదింపులు, కేంద్రము. విశాఖకు మళ్ళీ ఐబిఎం భూమి కోసం అన్వేషణ, తాత్కాలిక కార్యక్రమాల కోసం తీసుకునే అవకాశం. సుబ్బన్న కోసమే అప్పన్న, 1 నెలలో 6,433 సుభదం టిక్కెట్లు. నేడు టీటీడీ చైర్మన్గా వైబీ, చైర్మన్ ఆఫీసుకు చిన్న బాసుగా అప్పన్న, ఇతర సేవలు దర్శనాలకు ఎన్నో, మీ మనిషి కాకుండా ఎలా సాధ్యము, వైబీ సుబ్బారెడ్డి బదలాయిస్తారా? గ్రూప్ 1పై సిట్, అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం. మెయిన్ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలపై తేల్చండి, జవాబు పత్రాలను ట్యాంపర్గా చేశారేమో పరిశీలించండి, మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని సిట్కు ఆదేశం. ఎంపికైన అభ్యర్థుల ప్రాధాన్యత పోస్టులకు ధర్మాసనం.
శివ శివ సోమవారం రోజున శ్రీశైలంలో గర్భాలయం వద్ద భక్తుల రద్దీ, ఉద్రేకత ఎనుక కుట్రకోణం. స్థానిక రాజకీయాలతో టార్గెట్గా మారిన శ్రీశైలం ఆలయం ఈవో, వైసీపీ భక్తి అధికారిని తిరిగి రప్పించే యత్నం. శివభక్తుల చేతుల్లోకి రాళ్ళు ఎలా వచ్చాయి? తాళం తీసి రద్దీని మరింత పెంచింది ఎవరు? పోలీసులు నిలువరించకంటే పెను విషాదమే. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ మెయిన్ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా పట్టణాల్లో ఎక్కువ, నగరాల్లో తక్కువ. పురపాలికల్లో 75.88, నగరపాలికల్లో 66.05, మొత్తంగా 73% పోలింగ్. ఓటేసిన వారిలో మహిళలే అధికం. కార్పొరేషన్లో అత్యధికంగా నల్గొండలో 77.36%, అత్యల్పంగా నిజామాబాద్లో 59.12%, మున్సిపాలిటీల్లో చోటప్పల్లో 91.91%, నందికొండలో 59.68% నమోదు. చెదురుమదురు ఘటన మినహా ఎన్నికల ప్రశాంతం. రేపు ఓట్లు లెక్కింపు. ఖార్గేతో సీఎం భేటీ. రాష్ట్ర రాజకీయాల పరిపాలన అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో భేటీ అయ్యారు. దావోస్ పర్యటన, జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలను వివరించారు. రేవంత్ రెడ్డి గురువారం కొందరు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాలని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటుకి వెళ్లి ఎంపీలను కలిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు 16 లోపు. మెట్రోపాలిటన్లో అందరికీ సమాన పౌర సేవలు. ఇందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం. నేడు 3 కార్పొరేషన్ల తొలిసారి సంఘ సమావేశం. జీహెచ్ఎంసీ విస్తరణలో శివారు మున్సిపాలిటీను, కార్పొరేషన్లు అంతర్భాగమైనాయి. విలీనమైన ఆయా ప్రాంతాల్లోని వారికి కూడా నగరంలో ప్రజలకు అందుతున్నట్లుగా సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం. మెట్రోపాలిటన్ ప్రాంత ప్రజలందరికీ సమాన పౌర సేవలు, మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యం. శివారు మున్సిపాలిటీల సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చి మెరుగైన ప్రణాళిక అందించి అమలు చేస్తామని మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాజధానిలో 3 కార్పొరేషన్లు ప్రత్యేక అధికారిగా జేఎస్ రంజన్ తెలిపారు. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధిప్రకాష్, పలువురు ఐఏఎస్లు బదిలీ. నేడు కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె. హైదరాబాద్లో యూబీఎస్ భారీ విస్తరణ, మరో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. నూతన జీసీసీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. రాజధానిలో నయా పాలన జోరు. 3 కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా జేఎస్ రంజన్, కమిషనర్లుగా కర్ణన్, సృజన, విజయకృష్ణారెడ్డి. ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు తగ్గుతాయి. అమెరికాకు లొంగిపోయారు, సిగ్గుగా అనిపించట్లేదా? రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిపుణులు, దేశాన్ని అమ్మింది కాంగ్రెసే. నిర్మల. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కారు అమెరికాకు పూర్తిగా లొంగిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా బాకీల బాబు, బడాయిల డాబు. సూపర్ 6 మోసాల ఖరీదు 1,50,000 కోట్లు. గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు. సూపర్ 6 రూపంలో 2 ఏళ్లలో 1,42,897.12 కోట్లు ఎగ్గొట్టి వాటిని అమలు చేశామంటూ నిస్సిగ్గుగా అసత్యాలు.
20 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో చేయని రీతిలో రికార్డు స్థాయిలో ఏకంగా 3,27,725 కోట్ల అప్పులు. అంతులేని రుణభారం, ఏ ఒక్క పథకము అమలు చేయకుండా ఆర్థిక విధ్వంసం. 22A కింద లక్ష్యంగా ఎకరాల్లో 2016లో నిషేధ జాబితాలో చేర్చింది చంద్రబాబే. 2014-2019 మధ్య రాజధానిలో ఒకటంటే ఒక శాశ్వత నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఇప్పుడు పునర్నిర్మిస్తున్నట్లు చంద్రబాబు అవాస్తవాలు. కమిషన్ల దాహంతో పోలవరంలో చారిత్రక తప్పిదాలు పాపం బాబుదే. గత ప్రభుత్వంలో వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులనే ఇప్పుడు వచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ క్రెడిట్ సోరీ. సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్లు డ్యూటీ. ఏదింపులు తాళలేక సచివాలయం ఉద్యోగులు బలమరణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు సర్కారులో గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై సిట్. ఆర్టీసీపై చావు దెబ్బ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని సావు దెబ్బ కొట్టింది. దాదాపు 6,000 కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు బరితెగించింది. మెరుగైన పౌర సేవలకు పీపీపీ. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగం. సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశాం. భూముల రీసర్వే ప్రక్రియ పటిష్టంగా కొనసాగిస్తాం. మార్చి 7 వరకు అసెంబ్లీ, 17 రోజులు సభా కార్యక్రమాలు, 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. శాంతి భద్రతలను కాపాడండి. అసెంబ్లీలో గవర్నర్ ఎదుట నిర్ణయించిన వైఎస్ఆర్సీపీ. బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా పోడియం వద్ద నిరసన. రాష్ట్రంలో ఎవరికీ రచన లేకుండా పోయిందని ఆగ్రహం. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపాటు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను దగా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తామన్నారు. సర్కారు శాడిజానికి పరాకాష్ట. అంబటిని జైల్లోనే ఉంచేందుకు కుట్ర. ఒక కేసులో బెయిల్ వస్తూ ఉంటే మరో కేసు ముందుకు. మెడికల్ ఉద్యమంలో పెట్టిన కేసులో అంబటికి బెయిల్, వెంటనే మరో కేసులో పీటీ వారెంట్. నేడు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉన్నత విద్యకు ఉర్రి. రాష్ట్రంలో భారీగా పేరుకుపోయిన ఫీజు రిమెన్స్మెంట్ బకాయిలు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 6,300 కోట్ల పెండింగు. దాదాపు 2,200 కోట్ల హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా. మొత్తంగా 8,500 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 700 కోట్లే. విద్యార్థులను తామే ఉద్ధరించినట్లు ఓ స్థాయిలో ప్రచారం. ఫలితంగా ₹1 కూడా కాలేజీల ఖాతాలో చేరని దుస్థితి. ఫీజులు చెల్లించుకుంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించని యాజమాన్యాలు. జాతీయ గేయం వందే మాతరం అని ఇంకపై మొత్తము 6 చరణాలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో అమలు చేయాలని దేశ పౌరులకు కేంద్ర హోంశాఖ సూచించింది. కాల్పుల మోత మోగింది. కెనడాలో కాల్పుల మోత మోగింది. బ్రిటన్ కొలంబియా రాష్ట్రంలో కాల్పులు మోత. ఇదేనండి సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నేడు భారత్ బంద్. కేంద్ర కార్మిక రైతు సంఘాలు పిలుపు. బ్యాంకులు, బీమా, రవాణా, విద్యుత్, విద్య, గ్యాస్ తదితర సేవలపై ప్రభావం. అత్యవసర సర్వీసులకు మినహాయింపు. 3 ముక్కలాట. రాజకీయ లబ్ధి కోసమే అడ్డగోలుగా హైదరాబాదు విభజన. కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగరం కళ. పెట్టుబడులు, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం. సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లుగా స్పెషల్ ఆఫీసర్లుగా జయేష్ రంజన్.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సృజన, మల్కాజిగిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి, యథాస్థానంలో కర్ణన్. అటు పోలింగు ఇటు బదిలీ. కోడ్ అమల్లో ఉండగానే ఐఏఎస్ అధికారులకు ట్రాన్స్ఫర్. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దాలి, పెట్టుబడులు ఆకర్షించి మరిన్ని అంతర్జాతీయ సమస్యలకు కేంద్రంగా మార్చాలి, దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలవాలి అని కళ చెదిరిపోయింది. ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్గా మార్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా 3 ముక్కలు చేసింది. విశ్వనగరం భట్టీపై అధిష్టానానికి రేవంత్ ఫిరాక్. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖార్గేతో ముఖ్యమంత్రి భేటీ. డిప్యూటీ సీఎంపై జాతీయ నాయకత్వానికి ఫిరాదుల చిట్టా. భట్టి ఓ మీడియా అధినేత భేటీలపైన ఆధారాలు అందజేత. ఉత్తమ్, పొంగులేటి, సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి. ఇంతవరకు కాపాడని ఇంకా కష్టమే అని తేల్చిన సీఎం. సింగరేణికి కొత్త బాస్. స్కాముల ఆరోపణలు, వరుస వివాదాలు ఎట్టకేలకు రెగ్యులర్ సీఎండి నియామకం. 3 కార్పొరేషన్లు, అటు పోలింగు ఇటు బదిలీ. పురపోరులో కాంగ్రెస్ గూండాగిరి. పోటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లో 66.05% పోలింగ్. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్వం. రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి. సిఐపి జగ్గారెడ్డి బూతులు. ఆరే నీ సంగతి తెలుస్తానంటూ రెంకలు. రాయలేని భాషలో ఇష్టారాతని తిట్ల దండకం. సిఐ శివకుమార్ను సస్పెండ్ చేయకుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఆపేస్తానని బెదిరింపు. హోంగార్డు పైన ఊగిపోయిన కాంగ్రెస్ నేత. సంగారెడ్డి 34వ వార్డు కేంద్రం వద్ద చిందులు. పోలింగ్ కేంద్రాల్లో దూసుకెళ్లేందుకు దౌర్జన్యం. జగ్గారెడ్డిపై కేసు నమోదు. ఒళ్ళు బలిసిందా. పోలింగ్ బూతుల్లో ఎంపీ అరవింద్ దౌర్జన్యం. బూతు నుంచి పోలీసులను తన్నుకుంటూ తీసుకురావాలని వ్యాఖ్యలు. నిజామాబాద్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా అనుమతి లేదని చెప్పడంతో పోలీసులు బూతులు తుడుతున్న ఎంపీ అరవింద్. నకిలీ ఓటులను అడ్డుకుంటున్నందుకు అరెస్ట్. యూకే ఎగువ సభకు ఉదయ్ నాగరాజు. తెలంగాణ వాసికి లైఫ్ పిర్రగా అరుదైన గౌరవం. ఘనత సాధించిన అతి పిన్న వయసుడిగా గుర్తింపు. ఫుడ్ పాయిజన్తో 32 మంది చిన్నారులకు అవస్థత. పెద్దపల్లి బాల సదన్లో ఘటన. జిల్లా దవాఖానాకు తరలింపు. డిఏలే కాదు, ఏరియల్స్ కూడా పెండింగే. కరువు భత్యం బకాయిలను విడుదల చేయని సర్కార్. యాప్ తిప్పలపై రైతులు రాస్తారోకా. యాప్ మేము ఎట్లా వాడాలి, మా దగ్గర చిన్న ఫోన్లే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఖానాపూర్లో ఆందోళన. నల్గొండ జిల్లా తిప్పర్తిలో రోడ్లపైన బైఠాయింపు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. 4 దినపత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.